హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డ్రాప్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఇలాచీ, చెక్క, కొంచెం షాజీరా, స్టార్ ఎనాస్, లవంగాలు, తోక మిరియాలు అంటారు కదా అవి మీ దగ్గర ఉంటే ఒక 3-4 వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న మిర్చి, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా జస్ట్ ఒక 1 సెకండ్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇక నేను 1/2 kg చికెన్కి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 4-5 మిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ అలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఆనియన్స్ అండ్ మిర్చి సాఫ్ట్గా మగ్గే వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా లీవ్స్, మింట్ లీవ్స్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్, మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ ట్యాంగీగా తినాలనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 మీడియం టొమాటోస్ యూస్ చేసుకుంటున్నాను 1/2 kg చికెన్కి. సన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి సాఫ్ట్గా అయ్యేదాకా మనం మగ్గించుకోవాలి. ఇలా టొమాటో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నేను ముందుగానే కారం, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్. ఇది ఇప్పుడు మనం ఆనియన్ అండ్ టొమాటో మగ్గింది కదా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి సిమ్ ఫ్లేమ్లో చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఓన్లీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించాలి. అప్పుడే మనకి చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. కొంతమంది హైలో పెట్టి తిప్పేస్తారు కదా, అప్పుడు చికెన్ ఏంటంటే మనకి ఒక రబ్బర్ టెక్స్చర్‌లో అయిపోతది. అది అట్లా కాకుండా ఉండాలంటే సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చికెన్‌లో ఉన్న వాటర్ ఇట్లా బయటకొచ్చి సాఫ్ట్‌గా అండ్ టెండర్‌గా కుక్ అవుతుంది.
ఇలా 2 మినిట్స్కి ఒకసారి తీసి, నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించినందుకు మనకి వాటర్ ఇట్లా బయటకు వచ్చింది. 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉంటే మనకి అడుగు మాడకుండా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. బ్యాచిలర్స్ కానీ ఆఫీస్ గోయింగ్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో చక్కని రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చికెన్ మగ్గిన తర్వాత మనకి గరం మసాలా ఉంటుంది కదా, అది మన టేస్ట్కి సరిపడా నేనైతే 1.5 టీ స్పూన్ వాడుతున్నాను. వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇందాక గరం మసాలా వేసుకున్నాం కదా, దాని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్స్ అంతా మనకి చికెన్కి ఈవెన్గా పడుతుంది. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర కాడల్ని యూస్ చేస్తున్నానండి. ఇలా కూర మధ్యలో నేను కొత్తిమీర కాడల్ని యూస్ చేస్తే సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి పడేయకుండా. ఇలా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. కర్రీలో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సిమ్లో పెట్టి మూత పెట్టి చికెన్ కర్రీ ఎప్పుడైనా చేసుకుంటే మనకి పీస్ అనేది టెండర్ అండ్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. లేకపోతే హైలో పెట్టి మనం అట్లా తిప్పుతా కుక్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి, అట్లా చేసినప్పుడు మనకి చికెన్ అనేది రబ్బర్లా ఉంటుంది, తినలేం ఎక్కువ. సో ఈసారి ఇలా ట్రై చేయండి. సో అంతేనండి, దింపేసుకునే ముందు కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో. వేడి అన్నంతో చికెన్ కర్రీ విత్ మా కాంబినేషన్ టొమాటో రసం అండ్ సలాడ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఈ వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.